హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ లెర్నింగ్ తెలుగు. కాన్సెప్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. హిస్టరీ మీన్స్ కంప్యూటర్ చరిత్ర ఏమిటి, కంప్యూటర్ ఎప్పుడు డెవలప్ చేశారు, ఎలా డెవలప్ చేశారు, ఎలా యూజ్ చేస్తారు చెప్పేదాన్ని ఏమంటారంటే హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్ అంటారు. ఫస్ట్ కంప్యూటర్ కమ్స్ టు ద Greek word compute, which means calculate. Compute means to calculate. And the first computer was invented for the purpose of fast calculating, and it was also called as a calculator. Computer process data, so it is also called as a data processor. అంటే ఫస్ట్ కంప్యూటర్ అనేది ఒక క్యాలిక్యులేటర్ అలా యూజ్ చేస్తున్నారో అలాగే యూజ్ చేసేవారు. కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా చేసేది. ఓన్లీ ఒక క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నారో అదే టైప్లో కంప్యూటర్ యూజ్ చేసేవారు. Next one, the history of the computer started about 3000 BC by the Chinese with the invention called abacus. అంటే ఫస్ట్ కంప్యూటర్ని 3000 BCలోని చైనీస్లో డెవలప్ చేశారు. ఆ నేమ్ ఏంటంటే అబాకస్ అంటారు. నేమ్ అనేది దట్ నేమ్ మెషిన్ కాల్డ్ అబాకస్. నెక్స్ట్ నైపర్ అంటే పర్సన్ ఇన్వెంటెడ్ ద నైపర్ బోనస్ ఫార్ములాస్ వాజ్ ఈజీ టు సాల్వ్ మల్టిప్లికేషన్ త్రూ ఎడిషన్స్. అంటే లైక్ క్యాలిక్యులేషన్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్ చేయడానికి ఇచ్చేసేవారు. నెక్స్ట్ ఇన్ 1671 బ్లాస్ పాస్కల్ ఫ్రెంచ్ సైంటిస్ట్ పర్సన్ ఇన్వెంట్ చేస్తారు. ఏదంటే క్యాలిక్యులేటర్ మెషిన్ అనేది. ఇట్ వాజ్ ద ఫస్ట్ మెకానికల్ యాడింగ్ మెషిన్. నెక్స్ట్ వన్ 1823లో చార్లెస్ బేబేజ్ అనే పర్సన్ ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ ప్రొఫెసర్ ఎట్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ invent the differential engine capable of calculating printing tables of functions, which is the foundation for present day computers. So he can treated as father of computers. In 1842 Babbage came out with his new idea of analytical engine. అంటే so many users, so many persons invent the computer, but not a success person. One of the most successful person computers is చార్లెస్ బేబేజ్. అంటే 1823లో చార్లెస్ బేబేజ్ అనే పర్సన్ ఒక ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్గా ప్రొఫెసర్ ఎట్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు. ఆ పర్సన్ ఇన్వెంట్ చేస్తారు. ఏ కంప్యూటర్ అంటే డిఫరెన్షియల్ ఇంజిన్ అనే కంప్యూటర్ దాన్ని డెవలప్ చేస్తారు, డిజైన్ చేశారు. అందుకని చార్లెస్ బేబేజ్ని ఏమంటారంటే ప్రజెంట్ మనం ఇచ్చేస్తున్న కంప్యూటర్, మోడర్న్ కంప్యూటర్ ఇచ్చేస్తున్నాం అంటే దానికి ఫౌండర్ ఎవరంటే చార్లెస్ బేబేజ్ అని చెప్పాలి. అంటే చార్లెస్ బేబేజ్ అనే పర్సన్ ఆ టైంలో కంప్యూటర్ ఇచ్చేస్తారు కాబట్టి మనం ఈ టైంలో చాలా చిన్న సైజులో చాలా స్మాల్ సైజు కంప్యూటర్ అనేది యూజ్ చేయగలుగుతున్నాం. 1842లో బేబేజే ఒక న్యూ ఐడియాతో న్యూ కంప్యూటర్ డెవలప్ చేస్తాడు. అది నేమ్ ఏమిటంటే అనలిటికల్ ఇంజిన్ అంటారు. అలాగే కంప్యూటర్ ఎంట్రన్స్ ఇన్ ఇండియాకి ఫస్ట్ టైం కంప్యూటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ 1965లో ఫస్ట్ టైం కంప్యూటర్ అనేది ఇండియాలో స్టార్ట్ చేస్తారు. 1965లో ఫస్ట్ టైం కంప్యూటర్ అనేది ఇండియాలో స్టార్ట్ చేశారు. 1983లో ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. అరౌండ్ 85-86 ఇయర్లో కంప్యూటర్ అనేది ఇండియాలో బాగా పాపులర్ అయింది. ఇది టోటల్ హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్ కాన్సెప్ట్. చాలా మంది హిస్టరీ గురించి చెప్పడానికి మెయిన్ థింగ్స్ చెప్పాను ఇక్కడ. ఇది సరిపోతుంది. జస్ట్ వాటిని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.